కమిషన్ రద్దు చేయాలంటూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు వాదనలు జరిగాయి. పిటిషనర్ కేసీఆర్ తరపున అడ్వకేట్ వాదనలు వినిపించారు. ఈఆర్సీ ఇచ్చిన తీర్పు ప్రకారమే ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేశామని తెలిపారు. ఈఆర్సీ ఇచ్చిన తీర్పులపై జ్యుడిషియరీ కమిషన్ వేసి ఎంక్వైరీ చేయకూడదని తెలిసినా కమిషన్ వేశారని వాదించారు. ఓవైపు కేసీఆర్కు ఈ నెల 15 లోపు రిప్లై ఇవ్వాలని కమిషన్ నోటీసులు పంపిందని, కేసీఆర్ రిప్లై ఇచ్చేలోపు ఈ నెల 11న జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టారన్నారు. మీడియాతో గత ప్రభుత్వం తప్పులు చేసిందని చెప్పినట్లు తెలిపారు. కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నట్లుగా ప్రెస్ మీట్ జరిగిందన్నారు. అందుకే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ను రద్దు చేయాలని కోరారు. వాదనలు విన్న హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. స్కూల్లో విద్యార్థులకు అందాల్సిన పుస్తకాలు ఓ పాత సామాను కొట్టులో కనిపించి కలకలం రేపాయి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని ఓ పాత ఇనుప సామాను షాపులో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు కనిపించాయి. కనీసం ఆ పుస్తకాల సీల్ తీసిన దాఖలాలు కూడా లేవు. పుస్తకాలు ఎవరు ఇచ్చారని ఆరా తీస్తే కొంతమంది వ్యక్తులు వచ్చి అమ్మి వెళ్లిపోయినట్లు చెప్పారు. ఏం చేయాల్సిందే ఇప్పుడు పోతే వీళ్ళైతే ఇప్పుడే పుస్తకాలు దొరకక పిల్లలు ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ మాత్రం కట్టలుగా దొరికాయి. పిల్లలకు అందాల్సిన పుస్తకాలను ఇలా పక్కదారి పట్టించి కొంతమంది క్యాష్ చేసుకుంటున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుస్తకాలు అమ్మిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేక సస్తుడు బయట కాదన్నా, ఇప్పుడు మాట్లాడాలి కాబట్టి అట్లా మాట్లాడాలి, తప్పదు. ఓ 2 ఏళ్ల చిన్నారి ప్రాణాలను సిపిఆర్ చేసి కాపాడాడు ఓ జవాన్. కర్ణాటకలోని బెలగాంకు చెందిన ఓ కుటుంబం తాజ్మహల్ చూడడానికి ఆగ్రా వెళ్లారు. అప్పటి వరకు యాక్టివ్గా ఉన్న చిన్నారి హైపోకాక్సియాతో అనారోగ్యానికి గురై స్పృహ తప్పి పడిపోయింది. దీంతో పేరెంట్స్ కంగారుగా పరిగెత్తుతుండడంతో ఇది గమనించిన సిఐఎస్ఎఫ్ జవాన్ సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. స్పృహలోకి రాగానే చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. సమయస్ఫూర్తితో చిన్నారి ప్రాణాలు కాపాడిన జవాన్ను అందరూ అభినందించారు. సంగారెడ్డి జిల్లా చిట్కుల్ పెద్ద చెరువులో భారీగా చేపలు మృతి చెందాయి. పెద్ద చెరువులో సుమారు 10 టన్నుల చేపలు మృత్యువాత పడ్డాయి. రసాయన వ్యర్థ పదార్థాలు చెరువులో కలవడంతోనే చేపలు మృతి చెందినట్లు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చుట్టుప్రక్కల కంపెనీల వ్యర్థ పదార్థాలను చెరువులోకి వదులుతున్నారని, దీని ద్వారా చేపలు మృతి చెందాయని మత్స్యకారులు ఆరోపించారు. ₹1 కోటి వరకు నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. సమాచారం అందుకున్న మత్స్యకారుల శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ వాటి శాంపిల్స్ సేకరించారు.